బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి, విమానంలో ఇది ఎందుకంత ముఖ్యం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అహ్మదాబాద్ లోనే విమానం ప్రమాదానికి గురైన తర్వాత బ్లాక్ బాక్స్ ను DGCA లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AIB ల్యాబ్ కు పంపిస్తారు. బ్లాక్ బాక్స్ లోని డేటాను పరిశీలించడం ద్వారా అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. విమానంలో జరిగే ప్రతిదీ బ్లాక్ బాక్స్ లో రికార్డ్, రేడియో ట్రాఫిక్ సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్మెంట్, ప్రైవేటు సంభాషణలు రికార్డ్ చేస్తుంది. దీని వల్లనే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందని తెలుస్తోంది. విచారణ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ పైన ఆధారపడుతుంటారు. విమానం బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాకా ప్రతిదీ ఇందులో రికార్డ్ అవుతుంది. సాధారణంగా విమానాల్లోని బ్లాక్ బాక్స్ కంప్యూటర్ లోని హార్డ్ డిస్క్ లాంటిది. విమానాలు ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేదే ఈ బ్లాక్ బాక్స్. ప్రతి కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి. మొదటిది ఫ్లైట్ డేటా రికార్డర్, విమానం వేగం, ఎత్తు, ఇంజన్ పనితీరు, పైలట్ల సంభాషణలు, విమానంలో ఇతర శబ్దాల రికార్డును చేస్తుంది. ఇది పేరుకే బ్లాక్ బాక్స్, కానీ ఇది బ్రైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇది ఏ తీవ్రమైన ప్రమాదాన్నైనా, ఎంతటి అగ్నినైనా తట్టుకునేలా రూపొందించారు. ఉపరితలాల కదలికలు వంటి టెక్నికల్ డేటాను రికార్డ్ చేస్తుంది. రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది కాక్పిట్ లో పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో వారి కమ్యూనికేషన్లు, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. ఈ 2 రికార్డులలోని డేటాను విశ్లేషించి ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో, పైలట్లు ఏం మాట్లాడారో, ఏ వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు. బ్లాక్ బాక్స్ ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను జరగకుండా నివారించేందుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. అందుకే బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదంలో కారణాలను గుర్తించేందుకు కీలక సాక్ష్యం. ఈ బ్లాక్ బాక్స్ దొరికితే విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడం సులువు అవుతుంది. రెస్క్యూ పూర్తయిన వెంటనే దాన్ని వెలికి తీస్తారు. అది దొరికిన తర్వాత బ్లాక్ బాక్స్ ను DGCA లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AIB ల్యాబ్ కు పంపిస్తారు. అక్కడ మెమొరీ డేటా డీకోడ్ చేస్తారు, ఆడియో డేటాను తీస్తారు, రాడార్, ATC ల్యాబ్స్ తో అనుసంధిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజుల నుంచి వారం వరకు పడవచ్చు. గతంలో బ్లాక్ బాక్స్ ద్వారానే దర్యాప్తు చేశారు. జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదం, 2005 మలేషియా ఎయిర్లైన్స్ విమాన ప్రమాదానికి 2020 కోజాకోడ్ విమాన ప్రమాదం దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలక ఆధారమైంది. అప్పట్లో కూడా పైలట్ నిర్ణయాలు, రన్వే పరిస్థితులు అన్ని దీని ద్వారానే తెలిసాయి. సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లోనూ బ్లాక్ బాక్స్ ద్వారానే నిజాలు వెలుగులోకి వచ్చాయి.